హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే రొయ్యల బిర్యానీ, నెత్తల ఫ్రై, ఒకటి ఎర్ర తేజ చికెన్ కర్రీ వండుతుందండి. చూద్దాం అప్పుడు. ఎర్ర తేజ మాట్లాడవారా? చూసేద్దాం. కోసంచమన్నదా? వచ్చేసరికి కోసం ఉంటున్నది, మరి దేనికో తెలియదు. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కోసేస్తావా? కోసైతే మొక్కలు నీళ్ళు వేసేనా? ఇంకెందులో ఇది పొద్దున ఎత్తావా? ఆరుకొని మన మొక్కలు ఆరుకొని కొనిరా. ఇంకా అవ్వలేదు, 2 రూపాయలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? బజ్జి మెచ్చల్లాగా కోసేస్తావు అంతకురా బాబు, అంతలాగా మామూలు కోసే కొంచెం పెద్దవి. కూరకే కొంచెం పెద్దగా కోసుకోవచ్చు, అంత చిన్నవి ఎక్కలద్దు. బొత్తిగా నల్లి మొక్కల్లా కోసేస్తాం. మామూలు ఉల్లిపాయ ఉడికాక కనిపించదు, అలాంటిది ఇంకా ఏం కనిపిస్తాయి? ఇంకా తెలుస్తుంది కదా, టేస్ట్ అయినా తెలుస్తుంది. మామూలుగా అయితే తెలిసిపోతుంది, దీంట్లో అలాగైతే తెలియదు. హాయ్ అండి, సెల్ల లేక ఇప్పుడు దాకా తీయలేదు. నేను ఉల్లిపాయలు వేపేసుకున్నాను, చికెన్ వేసుకున్నాను, ఉప్పు కారం పట్టించేసుకుని అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇదిగో చికెన్ ఎలా మరుగుతుంది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రొయ్యల బిర్యానీ, చికెన్ కర్రీ, నెత్తళ్ళ ఫ్రై. ఇదిగో నెత్తళ్ళ ఫ్రైకి నెత్తళ్ళు, ఉప్పు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ వేసేసుకుని శనగపిండి, ఒక ఎగ్ వేసుకుని అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేయాలి. వాటర్ వేసానండి, ఇది ఉడుకుతూ ఉంటుంది. పక్కన నెత్తలు ఫ్రై చేసుకుని సరిపోద్దా? కారం తక్కువ వేస్తానులే, ఇద్దరు తక్కువ తింటారులే. బాగా కారం అవ్వట్లేదు కానీ మసాలా తినేస్తాడు. ఎక్కువగా పడుతుంది, ఎక్కువగా పడుతుందా కారం? కారం చాలు, ఎర్రగా ఉన్నది. అండి, నెత్తల ఫ్రై అయితే చేస్తున్నాను. మధ్యాహ్నం శుభ్రంగా ఉప్పు కారం పెట్టుకొని 2 గంటల పాటు వదిలేసాను. అలాగా దీనికి ఇలా ఫ్రై చేసుకోవడమే బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి ఒకసారి. చిల్లులు పెడితే మిర్చి సగం పోసి పిండి ఉందని పిండిలో వేపిస్తున్నాం. ఈ మీద తింటారు, ఏర్పడిగా పెట్టినా అంత అయిపోయిందా? ఎంత వేసాను? ఒక గరిటె వేసాను. నిన్న వచ్చినాయా? దూరంగా ఉండు. నువ్వేలా వచ్చా మరి? నువ్వేం కాకుండా
డాడీ ఉన్నాడు అక్కడ. డాక్టర్కి పొద్దున్న ఐస్ క్రీమ్ తింటున్నారా? ఐస్ క్రీమ్ ఏమో నెత్తల ఫ్రై స్పెషల్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దాము. ఎదురు పెట్టాము. రొయ్యల బిర్యానీ చేస్తాం. ఎవరు చేస్తారో వీడియో మరి మేము బయటకు వెళ్తున్నాం, పక్కలు కొనుక్కొని అనుకోండి. ఆయిల్, నెయ్యి, రైలుకైతే కొంచెం నూనె, చారు పెట్టాలంటావా? ఎందుకులే చారు. ఒక చెక్క కొట్టాలి కొంచెం. దీంట్లో అవి వేసేది ఏదో అది వేసి తెలియదు అంతే. ఒకటి ఇది, ఒక 2 యాలకులు, ఒక పువ్వు, వైట్ పిండి, లవంగాలు వేయలేదా? 4 చూడా వేయలేదు. అదైతే ఒక 5 లవంగాలు, వైట్ పిండి కొంచెం టేస్టింగ్ సాల్ట్, కొంచెం షాజీరా, కొన్ని కలర్ సామాన్లు. ఆకలి నేను తేడా చెప్పానా? సామాను కూడా చదువుకోవాలి. గడ్డలకి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, బంగాళదుంప, పుదీనా తెమ్మంటే తమ్ముడు తేలేదు. అయితే ఇప్పుడు బంగాళదుంప టేస్ట్ బాగుంటుంది. అండి, కూర అయితే రెడీ అయిపోయినాక ఫైనల్గా కొంత కొత్తిమీర జల్లేసి మూత పెట్టేద్దాం. కొత్తిమీర జల్లే పిచ్చి తీసుకెళ్ళిపోతుంది. అది మరి అంతని ఏం చేయాలి మరి? చిలకమ్మా హాయ్ అండి, పప్పు రుబ్బేటప్పుడు కానీ పప్పు తీసేటప్పుడు కానీ వాళ్ళు లేరు. అందుకని డైరెక్ట్ గారెలు వేసేయడం చూపించేస్తాను మీకు. ఓకే, పైగా గారెలు వేసాను. పైగా గారెలు, ఇదిగో పిండి, ఇదిగో వేసేది. ఓకేనా?